అసలు నేనే మనని చెప్పేసి ఎలా ప్రూవ్ చేయాలో అర్థం కావట్లేదే. ఇప్పుడు ఏం చెయ్యాలని చెప్పి రోజు టెన్షన్ పడుతూ లాన్లో తిరుగుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు ఇంకా ఆలోచన వస్తుంది. సరే అయితే ఉపేంద్రకి దిక్కు, నాకు వేరే దారి లేదు అని రోజు అనుకుంటూ ఉపేంద్ర కాల్ చేస్తుంది. ఏంటి యాటిడి చేస్తుంది ఏంటి అని అనుకుంటూ ఉపేంద్ర ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి యువరాణి గారు అని ఉపేంద్ర మాటలకి నీతో ఇంపార్టెంట్ విషయం మాట్లాడే ఫోన్ చేశా రోజు అనగానే ఏంటో అది ఉపేంద్ర అంటూ ఉంటాడు. డైరెక్ట్గా మ్యాటర్లోకి వచ్చేస్తున్నాను. రోజు అనగానే నీ సోది వింటాకి నాకు కూడా ఇంట్రెస్ట్ లేదులే కానీ అసలు విషయంలోకి రా అని ఉపేంద్ర అనగానే చూడు ఉపేంద్ర, నీకు నచ్చలేదు మాత్రమే తెలుసు కదా. ఇదిగో నేను యువరాని కాదు రామచంద్ర కూతురు అని చెప్పేసి ఇప్పుడు నేను యువరాని చెప్పి ప్రూవ్ చేయడానికి నాకు అవసరం వచ్చింది. అది చేస్తే చాలు మా మావయ్య ఆస్తులు మేజర్ వాటా నాకే వస్తుంది అని ప్లాన్ చెప్తూ వింటున్నావా అని రోజు అడుగుతుంది. ఇంకొకరిని సైలెంట్గా వింటూ ఉంటారు. ఇదిగో నువ్వే రాజావారి రాణి గారి మారని చెప్పేసి దారి కోసం ప్రూవ్ చేసిన ఆధారాన్ని నువ్వే సేకరించాలి, ఇదిగో తీసుకురావాలి అని రోజు మాటలకి ఏంటి పొద్దున్న 10 కోట్లు అడిగితే వద్దన్నావు, ఇవ్వలేని చెప్పి అన్నావు ఏంటి, ఇప్పుడు నీకు నా సాయం కావాల్సి వచ్చిందని ఉపేంద్ర కానీ ఇదిగో ఉపేంద్ర అది వదిలేసాయి. ఇదిగో వివరంగా ప్రూవ్ చేశావే అనుకో, నేను 1,000 కోట్ల అధిపతి అవుతాను కదా, దాంతో మీకు 30% షేర్ ఇస్తాను అని రోజా డీల్ మాట్లాడుతూ అప్పుడు నువ్వు అడిగిన 10 కోట్లు ఏంటి 100 కోట్లు వస్తాయి కదా, అర్థమవుతుందా, గో తొందరగా చేసే అని రోజా. కానీ ఇదిగో ఆగమ్మా ఏంటి చేసేది, మీరు రాసిన తెలిసిన వాళ్ళు నువ్వు నేను నీ చెల్లి కదా అని అంటూ ఇదిగో మన ముగ్గురులో నీ చెల్లి అయితే గుడ్, నేను బ్యాడ్, నువ్వు అడ్లీ కదా, నీ చెల్లిని నమ్మచ్చు ఆఖరికి నన్నే నమ్మచ్చు, కానీ నిన్ను నీలాంటి దిక్కులు మారిన మాత్రం అస్సలు నమ్మకూడదు. ఉపేంద్ర అనగాని అలా అనొద్దని చెప్పి రోజా అంటుంది. అప్పుడే చామంతి వచ్చి ఏంటి ఎవరితో ఫోన్ మాట్లాడి చెప్పి డబ్బు చూస్తుంటారు. ఇదిగో నన్నమ్మ ఒట్టు అని రోజా అంటూ చెప్తుంది. నీ ఒట్లు ఎవరు కాదు కానీ నేను ఇవ్వరని చేయాలనుకో, నాకు అర్జెంటుగా 15 కోట్లు ఇవ్వాలి, అప్పుడు ఇవ్వాలని చెప్పేసి ప్రూఫ్ సృష్టిస్తాను, తెచ్చి నీకు చూపిస్తా అని ఉపేంద్ర డీల్ మాట్లాడుతూ ఉంటారు. ఏంటి ప్లీజ్ ఉపేంద్ర అని రోజానే ముందు డబ్బులు ఇస్తేనే బాయ్ అని చెప్పి ఉపేంద్ర ఫోన్ పెట్టేస్తూ ఉంటాడు. హలో హలో అని చెప్పి రోజా ఆన్సర్ ఉపేంద్ర వినకుండా ఫోన్ పెట్టేస్తాడు. ఇంకా రోజా అప్సెట్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఇంకా చామంతి ఎదురుగా చూసి షాక్ అవుతుంది. ఏంటి వెందా ఏంటి అని రోజా భయపడుతుంది. ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు అని చామంతి అంటే ఇది వినలేదన్నమాట అని రోజా అనుకుంటుంది. నిన్నే మళ్ళీ ఏ కుట్ర పడతావు నువ్వు అని చామంతి ఏం పని ఏం ప్రయోజనం ఏం చేయని చెప్పేసి నువ్వే అడుగుతున్నావు రోజంగానే, మరి ఏమి లేనప్పుడు ఇక్కడ వచ్చి ఫోన్లో నువ్వేం చేస్తున్నావు వంట చామంతి అంటే ఆకలేస్తుంది బిర్యానీ ఆర్డర్ పెట్టినాని నువ్వు నా బుర్ర తినుకోని రోజా అనగానే ఇంత టెన్షన్ పడితే కూడా నీకు ఆకలేస్తుందా, మరి బిర్యానీ మళ్ళీ ఆర్డర్ పెట్టావా అది నేను నమ్మాలి చామంతంగానే, నమ్మకపోతే కత్తి తెచ్చి పొడి చేయవి అని రోజంగానే ఆడ పనులు నువ్వు చేస్తావు అని చామంతంగానే నువ్వేం చేయవని చెప్పి అన్నావు కదా అని రోజా అనగానే ఒక మాట చెప్తాను చేస్తావా అని చామంతగా ఏడు చెప్పు అని రోజా అంటుంది. వెళ్ళి నిజం చెప్పు అని చామంతగా రోజా చాలా కోపంగా చూస్తుంది. ఏంటి అలా చూస్తున్నావు, అది దమ్ముందా నీకు చామంతి అనగా నేను అది చెప్పను ఇంకోటి చెప్పు అని రోజా అంటుంది. చెప్తా నీ చావు నువ్వు చావు అని చామంతి కోపంగా చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇంకా రోజు టెన్షన్ పడుతూ ఉంటుంది. అసలు ఒక పక్క దేని టార్చర్, అక్కడేమో మనం చెప్పి నిరూపించుకోవాలి, వీడేమో 15 కోట్లు అడుగుతున్నాడు, అబ్బా నేనేం చెయ్యాలి అని చెప్పి రోజా సతమతం అయిపోతుంటుంది. 15 కోట్లు ఎలా అని చెప్పి రోజా అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది. చామంతి చంద్రికని రామాదేవి తన రూమ్లో పిలిచింది. అలాగే పిలిచి ఇగో ఆటలన్నీ సరిగ్గా సెట్ చేసి పెట్టు అని చామంతి చెప్తుంది. సరే అని చెప్పి చామంతి చేసి సరేనా అమ్మగారు ఇలాగే అని చెప్పి అంటుంది. అవును అని చెప్పి రామాదేవి అని ఇంకా తన ఫ్రెండ్కి వీడియో కాల్ చేస్తుంది. ఇంకా తన ఫ్రెండ్ లిఫ్ట్ చేయగానే ఇదిగో నా సెట్లని చూడలేదు కదా, ఇదిగో నా అన్నీ చూడు, ఇది కృష్ణదేవర కాలం నాటి పచ్చడి నెక్లెస్ అని రమ్మదేవి తన హారాలని గొప్పగా చూపిస్తుంది. అప్పుడు ఇంకా రోజు అటువైపు వెళ్తూ చూస్తూ ఉంటుంది. ఏంటి ఏం చేస్తానని చెప్పి అనుకుంటూ ఉంటారు. తన ఫ్రెండ్ చూసి అబ్బో అని చెప్పి భలే ఉందని అంటూ ఉంటుంది. చామన్ చంద్రిక ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఏంటి జ్యువెలరీ ఎగ్జిబిషన్ లాగా ఉంది, ఏంటి ఏం జరుగుతుందని చెప్పి ప్రేయర్ డౌట్ చూస్తుంది. ఇదిగో ఇది చూసావా అని ఒకటి తర్వాత ఒక నగలన్నీ చూపిస్తూ ఉంటుంది. చాలా గొప్పగా చెప్తూ ఉంటుంది. ఇది దక్కించుకోవడానికి చాలా మంది పోటీ చేస్తారు, ఎవరు ఓడించలేకపోయారు అని గొప్పగా రమణ చెప్తుంది. అవన్నీ ఫ్రెండ్స్ వింటూ ఉంటుంది. అబ్బా చాలా బాగుంది అని అంటుంది. ఏంటి చరిత్ర కలిగిన హారాలన్నీ ఇక్కడే ఉన్నాయిగా అని చెప్పి బయట నుండి రోజు చూస్తుంది. ఇదిగో ఇది ఉంది చూసావా హారం,
ఈ రాణి వారిదని చెప్పి గొప్పగా చెప్తున్నాడు. అబ్బా డిజైన్ ఎంత బాగుందో అని చెప్పి తన ఫ్రెండ్ అంటూ ఉంటారు. ఇంకా అదే పనిగా రామాదేవి తన నగలన్నీ గొప్ప గొప్ప చూపిస్తాడు. ఇంకా రోజా ఇంకా అదే పని బయట నన్ను చూస్తాడు. నిజమేనా అత్త? చామంతి ఏమో ఎవరు తెలుసు చెప్తారు వినాలి అంతే చంద్రకని మాటలు చామంతి నవ్వుతూ ఉంటుంది. ఈ డబ్బా కొట్టుకోవడానికి కోట్లు ఖర్చు చేస్తారా ఏంటి అని చెప్పి చామంతి అంటాడు. ఇంక చంద్రక నవ్వుతాడు. ఇదిగో ఇది చూసావా ఎంత బాగుందో, ఇగో ఈ హారం కోసం ఈ రాణి వారు చూస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది. రామదని మాటకి ఇది ఎప్పుడు జరగదని చెప్పి చామంతి చాలా ఆలోచన చూస్తూ ఉంటుంది. అవును ఎన్నిటికి ఎంత ఖర్చు పెట్టావు అని రామాదేవి ఫ్రెండ్ కామాక్షి అడుగుతుంది. 30 కోట్లు రామాదేవి చెప్పమాట అమ్మో అని చెప్పి చామంతి షాక్ అవుతుంటది. అదంతా ఒక్కసారి రోజా విని నాకు కావాల్సింది 15 కోట్లేగా అని అనుకుంటూ చూస్తుంది. ఆ కోట్లు పెట్టు అయినా ఎన్ని కోట్లు ఇచ్చినా ఇది దొరుకుతాయి ఏంటి రామాదేవి కానీ అవును కరెక్ట్ అని చెప్పేది నాకు ఇవన్నీ చూసే భాగ్యం నీ వాళ్ళు దక్కిందని చెప్పి చూడడానికి నా 2గా సరిపోట్ల ఉంటారమ్మా అని చెప్పి కామాక్షి ఫోన్ పెట్టేస్తుంది. ఇంకొకసారి చామంతి ఇదిగో ఇవన్నీ లోపల పెట్టి తాళం వేసి వెళ్ళు ఆ రామదేవన్ సరే అమ్మగారు చెప్పి చామంతి అంటది. చంద్రిక సాయంతో ఇంకా నగలన్నీ లోపల పట్ట రోజు గమనిస్తూ ఉంటుంది. ఎక్కడ పెడతాను చెప్పి అన్ని చూస్తూ ఉంటుంది. ఇంకా తర్వాత అన్ని సర్దేశాక వచ్చి రమాదేవికి తాళం ఇచ్చేస్తుంది. ఇంకా చంద్రిక అలాగే చామంతి పక్క వెళ్ళిపోతూ ఉంటారు. రోజు అదే విధంగా డోర్గా చూస్తుంది. ఇంకా లోక్ ఎక్కడ పెడుతుంది రమాదేవి మొత్తం అంతా చూస్తూ ఉంటుంది. ఓహో తాళం ఇక్కడ పెట్టావా అని చెప్పి రోజు బయట అన్ని గమనిస్తూ ఉంటుంది. ఇంకా అదే పనికి ఎలాగైనా సరే ఆ నగలు నా సొంతం చేసుకుని చెప్పి రోజా ప్లాన్ వేస్తూ ఉంటుంది. ఇంకా నవ్వుతూ ఉంటుంది. వీటితోనే కదా ఆ ఉపేంద్ర అడిగిన 15 కోట్లు ఇచ్చేయాల్సిందే, ఈ రాత్రికి కలెక్షన్స్ అన్ని కొట్టేస్తున్నారు రామా తప్పదు అని చెప్పి ఇంకా రోజా ప్లాన్ వేస్తా అనుకునే విధంగా అందరు నిద్రపోయాక రోజా బ్యాగ్ వేసుకొని ఇంకా వస్తూ ఉంటుంది. కామ్గా వస్తుంది. రమాదేవి అలాగే హర్ష కూడా గమనిస్తుంది. ఇంకా శబ్దం చేయకుండా మెల్లింగా వచ్చి ఇంకా లాక్ తీసుకుంటుంది. ఇంకా అలా గమనిస్తుంది. ఇంకా శబ్దం చేయకుండా మళ్ళీ కామ్గా బయటకు వస్తుంది. ఇంకా వచ్చి అల్మారా మెల్లింగా ఓపెన్ చేసి ఆ నగల సెట్ అంతా ఇంక తన బ్యాగ్ లో వేసుకొని ఇంకా నవ్వుకుంటూ బయటకు వచ్చేస్తుంది. నా దగ్గర ఉంటే దొరికిపోతా వెంటనే అమ్మే అని చెప్పి రోజా ప్లాన్ వేసుకుంటే ఎవరు చూడకుండా బయటకు వస్తూ ఉంటుంది. ఎవరైనా నగలని ఇంకా అమ్మే అని చెప్పి ప్లాన్ వేస్తుంది అనుకున్న విధంగా బయటకు వచ్చేస్తుంది. ఇంకా జ్యువెలరీ షాప్ వచ్చేసి ఇంకా అమ్మేసి కాము ఇంటికి వెళ్ళిపోవాలి అలా ఓపెన్ డబ్బులు అని చెప్పి ఇంకా ప్లాన్ వేస్తూ ఉంటుంది. అనుకున్న విధంగా ఇంకా షాప్ వస్తూ ఉంటుంది. రేపు నాకు కొన్ని షేర్స్ కొనాల్సిన షేర్చి అందుకే ఈ టైంలో రావాల్సి వచ్చింది, మీరు పెట్టుకొని 15 కోట్లు ఇవ్వండి అని చెప్పి రోజా అంటూ ఉంటుంది. ఇంకా నగలంతా షేర్ చెక్ చేస్తూ ఉంటాడు. ఇంకా అంతా చూసాక ఓహో చాలా ప్యూర్ గోల్డ్ కదా అని సేట మాటలు ఇదిగో అయ్యేమి మామూలు హారం కాదు, మా సంస్థానంలో ఈ ఒక్కొక్క దానికి ఒక్కొక్క చరిత్ర ఉంది ఆ రోజున అంటే 15 కోట్లు అంటే కష్టం సేటం కానీ సేటు అవి 30 కోట్లు విలువైనవి, ఇప్పుడు ఉన్న గోల్డ్కి ఇంకా ఎక్కువ ఉంటాయి కదా, నేను చమన్లాగా చెప్పాను వద్దని చెప్పండి అని రోజు వెళ్ళిపోతుంది. ఆగండి ఆగండి నేను తీసుకుంటాను ఆగండి అంటే 15 కోట్లు అంటే అంత లిక్విడ్ ఇంట్లో కదా రేపు పొద్దున నేను ఇస్తానని చెప్పి సీటంగా సరే నేను వస్తాను ఈ విషయాన్ని ఎక్కడ చెప్పొద్దు అంటే సంస్థను ఇవ్వరాను కదా బాగోదు అని రోజా అనగానే సరే నేను చెప్పను అని చెప్పి ఆ దీపంగా సీటన్ మట్టుకు నగలు కావాల్సింది. ఇంకా నగలు పోయిందంటే చాటి పోతుంది, ఆ తర్వాత ప్రేమ పోతుంది. ఆ 15 కోట్లు ఉపయోగించానుకో నేను రాజావారు అని చెప్పేసి ప్రూఫ్ తెస్తాడు. మామూలుగా కొండాల్సిన షేర్లో వాటర్ నాకే ఎక్కువ వస్తాను అనుకుంటూ ఉంటుంది. సరే సెట్జీ నేను పొద్దున 12 వస్తాను అని చెప్పి రోజా అంటే వెళ్ళిపోతుంది. ఇంకా సరే అని చెప్పి సీట్ అంటే నగలను చెక్ చేసుకుంటూ ఉంటాడు. ఇంకా తెల్లారుతుంది. ఇంకా అప్పుడు ఇంకా రమాదేవి నిద్రలేస్తూ ఉంటుంది. ఒకసారి లేచి ఇంకా తన అల్మారా ఓపెన్ చేసుకొని ఇంకా చూడ సిద్ధమవుతుంది. ఇంకా ఒక్కసారి ఓపెన్ చేసి చూసి షాక్ అయిపోతుంది. నేను ఎలాగైనా కలెక్షన్ చేసుకోకపోతే నాకు రోజే గడవదు కాదని చెప్పి అనుకుంటుంటుంది. అసలు నా కలెక్షన్స్ అప్పుడే చూడాలి అప్పుడు కలితే అని చెప్పి అనుకుంటూ అల్మారా ఓపెన్ చేస్తూ ఉంటుంది. ఇంకా ఒక్కసారిగా చూస్తుంది. ఇంకా షాక్ అవుతుంది. ఇంకా గట్టిగా వస్తుంది అదేంటి నగలని చామంతి చంద్రిక అని చెప్పి అరుచుకుంటూ రామది బయటకు వస్తుంది. ఏమైంది అమ్మగారు అని చెప్పి చామంతి అనగానే నగలు మిస్ అయ్యి అందుకే చూసుకుని వస్తున్నట్టుంది అని చెప్పి రోజు అనుకుంటుంది. ఏంటి అమ్మగారు చెప్పండి అని చామంతి అనగానే నా నగలు అయ్యి నా హారం చెప్పి రామది అనగానే నాకేం తెలుసు తాళం వేసి మీకే ఇస్తాను కదండి చామంతి అనగానే ఇచ్చావు ఆ తాళం ఎక్కడ పెట్టని చూసావు కదా రాత్రి కాజేస్తావు కదా అని అదే రమాదేవి అరుస్తూ ఉంటుంది. చంద్రిక అలాగే చామంతి షాక్ అవుతుంటారు. ఆ అరుపు విన్న అరుణ్ ప్రేమ్ అలాగే హర్ష వస్తుంటారు. ఇంకా రోజు నవ్వుతుంది. అయ్యో నాకేం తెలీదు అమ్మగారు అని చెప్పి చామంతి అంటుంటుంది. నువ్వే చేసావు అని చెప్పి అదే పని రమాదేవి అరుస్తూ ఉంటుంది. రమా ఊరికే నిందల వైపు సరిగ్గా చూసుకొని మాట్లాడు అని హర్షంగానే చూశాను హర్ష ఇదే నా కలెక్షన్స్ అన్నీ మూట కట్టి పోయింది కదా అని చెప్పి అరుస్తూ ఉంటుంది.
రామాదేవి మాటలకి చంద్రకకి ఏం అర్థం కాదు. ఆ సామాన్య కావ్య తెచ్చుకోవడానికి నా విలువైన సమయాన్ని ఎన్నో కోట్లు పెట్టి నేను కొనుక్కున్నానే అని అరుస్తూ, అదంతా నా స్టేటస్ సింబల్ అని నీకు అర్థం కావట్లేదు, వాటి మీద ఇదిగో నీ కళ్ళు పడ్డాయా అని అదే పనిగా రామాదేవి అరుస్తూ ఉంటుంది. ఇంకా చంద్రక చాలా షాక్ అవుతుంటుంది. నా దగ్గర లేకపోతే నేను క్షీణించిపోతాను, నేను చచ్చిపోతానే అని రామాదేవి ఆశపడి అరుస్తూ ఉంటుంది. మర్యాదగా ఇవ్వవే అని చెప్పి రామాదేవి అరుస్తుంది. మీ బాధ నాకు అర్థమవుతుంది, ఇంత చెప్పినా సరే నేను తీస్తేనే కదా మీకు ఇవ్వడానికి, పరాసమ్ముకి నేను ఆశపడను, అంత విలువ నాకెందుకండి అని చామంతి బాధపడి చెప్తుంది. నీకు కాకపోవచ్చు, పెద్ద బిజినెస్ పెట్టడానికి ప్రేమకు అవసరం కదా అని ప్రేమను చూస్తే ఇంకా రోజు మాటలు ఇంకా ప్రేమ ఒకసారి బాధపడుతూ ఉంటారు. ఆ మాట చంద్రిక అలాగే హర్ష చామంతి షాక్ అవుతుంటారు, బాధపడుతూ ఉంటారు. కార్తో చాంద్ర పెట్టి గెలవని చెప్పేసి నీకు బాధపడి ఉంటాడు కదా, నువ్వు ఆ కోర్టులో నెలకు ఆదేసి ప్రేమకి ఇచ్చేసి కోర్టు సైపు అని చెప్పేసి నువ్వే చెప్పుంటావు కదా. ఇది అట్లా జరిగిందని రోజు అన్న మాటలకి ఇంకా చామంతికి ఏమవుతుంది, ఆయమని చూస్తూ ఉండిపోతుంది. ఇంకా ఒక్కసారిగా మిష్టానికి ఏదేదో ఊహించుకొని నోట్ జారకండి వదిన గారు అని ప్రేమ్ అంటూ, నా కష్టాన్ని నమ్ముకుంటాను, మీ చామంతి దగ్గర ఏం నేను ఆడలేదు, అసలు అలాంటిదేమి కాదు అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. ఈ కాకం కబర్లు నా దగ్గర ఏం చెప్పబాకు, రోజు చెప్పింది నిజం కదా అని రామ దగ్గర అరుస్తుంది. అదే నేను కూడా నమ్ముతున్నాను అని అరుస్తూ ఉంటుంది. ఇంకా రామాదేవి అనమాట, అమ్మ చివరికి నా దొంగ కూడా చేసేస్తున్నారు ఏంటి అని ప్రేమ్ బాధపడుతూ ఉంటాడు. ఇంకా చంద్రుడు కూడా చాలా బాధపడుతుంది. ఇంకా రోజు నవ్వుతూ ఉంటుంది. అసలు చేయడం ఏంట్రా, అడ్డదారులు తొక్కాను సార్ చాంద్రుడు కదా అని చెప్పేసి నీకు దొంగ బుద్ధులు అబ్బాయి కదా అని అన్నమాట నీకు మధ్య మాట్లాడుతున్నావు, అందులో నాకేమీ అడ్డకట్టదు అని ప్రేమ్ బాధపడి చెప్తూ ఉంటాడు. నా ప్రాణం ఉండగా నా రక్తం ఎప్పుడు కలుషితమే అవ్వదు అని ప్రేమ్ గొప్పగా చెప్తూ ఉంటాడు. ఈ మాటలు నా హార నేను తెచ్చేవరా, ఈ సెంటిమెంటల్కి నేను అసలు కరగను అని అరుస్తూ ఉంటుంది. ఒక్కసారిగా చూస్తూ చివరిసారిగా అడుగుతున్నాను, ఎక్కడ అమ్మేశారు చెప్తారా, పోలీసులు ఫోన్ చేయనా అని చెప్పి ఒకేసారి రమది అరుస్తూ ఉంటుంది. ఇంకా చామంతి అదే పని బాధపడుతూ ఉంటుంది. మామ్, ఇది మాటలతో లొంగే రకాలు ఏమీ కాదు, పోలీసులు అప్ చెప్పేద్దాము, అప్పుడు వాళ్ళే కప్తారు అని చెప్పి అరుణ్ అంటూ ఉంటాడు. ఆ మాటలు ఇంకో రోజు నవ్వుతుండదు. ఇప్పుడు రప్పిస్తా అని రమాదేవి ఫోన్ చేయబోతుంది. ఆగురమ్మ, తొందరపడి ఇంటి పని బజార్కి ఏడ్చుకొని హర్షంగా మరి చెప్తున్నారా, హర్ష చెప్పు రమాదేవి అనగా నిజంగా నేను తీరేది అమ్మగారు అని చామంతి ఏడుస్తూ ఉంటుంది. నేను చూసుకోవడం అలవాటు కదా, మీరే మళ్ళీ చూసుకొని ఎక్కడ పెట్టి మర్చిపోయారేమో అని చామంతిగా నాకు అంత మతమరపు ఏం లేదే, నువ్వు తప్పించుకోవడానికి వీడిని కాపాడడానికి నాకు లేని రోగాన్ని అంటకట్టని చెప్పి నువ్వు చూడకు అని చెప్పి ఆలస్యంగా అరుస్తూ ఉంటుంది. రామోదర్ మాటకు అలా కాదు, ఇంకోసారి ఎక్కడ పెట్టని చెప్పి చూసుకుంటే మంచిది కాదని చెప్పి చంద్రిక అంటూ ఉంటుంది. అదే నేను చెప్తున్నాను కదా అని హర్షంగానే ఒకసారి చూడండి అమ్మగారు, ఆ తర్వాత నిర్ణయం తీసుకోండి అని అదే పనిగా చామంతి ఏడుస్తూ ఉంటుంది. సరే అని రమాదేవి అంటూ లోపలికి వెళ్తూ ఉంటుంది. వచ్చి చూడండి నాతో పాటు అని చెప్పి రమాదేవి అనగానే కుటుంబ సభ్యులు అందరూ వెళ్తూ ఉంటారు. ఇంకా ఏడుచుకుంటూ చామంతి వెళ్తూ ఉంటుంది. దొరక ఉంటేనే కదా అని చెప్పి అదే పనిగా రమాదేవి ఏడుస్తుంది. అసలు ఇక్కడ దొరికితే వెళ్ళాల్సిన వెళ్ళిపోయిందిగా అని రోజా అంటూ ఉంటుంది. తనతో అనుకోగానే ఇదేదో దాచింది, ఏదో చేసింది రమాదేవి అనగానే, అరే ప్రేమ్ నువ్వు చూడు, ఇది ఆరు నువ్వు చూడు అని చెప్పి అంటూ హర్ష వైపు చూస్తూ ఉంటాడు. ఇంకా రోజా కూడా నవ్వుకుంటూ ఏం తిన్న తను కూడా ట్రై చేస్తున్నట్టు యాక్ట్ చేస్తూ ఉంటుంది. చామంతి చంద్రకి ఇంకా అలా గమనిస్తున్న చామంతి ఏడుస్తుంది. రోజా మాత్రం పదే చూస్తూ సక్సెస్ఫుల్గా మీ దగ్గర తెలుస్తాను కదా, ఇదిగో సేఫ్టీకి తీసుకొని ఉపేంద్రకి 15 కోట్లు ఇచ్చేస్తాను, ఆ తర్వాత వాడే ప్రూఫ్లు తీసుకొస్తాడు కదా, అప్పుడు నాకు 1000 కోట్లు వచ్చేస్తాయి, మీ మొహాలు జైలుకి పోతాయి అని రోజు నవ్వుకుంటూ చూస్తూ వెతుకుతూ ఉంటుంది. చెప్పాను కదా అసలు దొంగతనం చేసి ఉంటుంది అని చెప్పి రామది ఆశ నడుస్తూ ఉంటుంది. ఇంకా కష్టపడుతుంటారు. ఇంకా ఒక నిమిషం అవుతా వెతనివ్వు అని చెప్పి హర్ష అంటూ ఉంటాడు. ఒకసారి చూస్తుంటాడు. ఇంకా హర్ష చూసి ఒకసారి వెళ్తూ ఉంటాడు. ఇంకా దొప్పడు ఓపెన్ చేస్తాడు. ఒకసారి అక్కడ అన్ని నగలు ఉంటాయి. ఇదిగో ఇక్కడే ఉన్నాయి కదా రామ్మ అని చెప్పి హర్ష మాటకి ఒక్కసారి రోజు షాక్ అవుతుంది. ఇదేంటి నేను నగలు స్టేట్కి వచ్చింది డౌట్గా చూస్తుంది. రమాదేవికి అర్థం ఇదేంటి మంచమే వచ్చి అని చెప్పి అనుకుంటుంది. కానీ చాలా సంతోషపడుతుంది. నా నగలు అని చెప్పి వచ్చి అనుకుంటుంది. ఇదేంటి ఇవేనా సేమ్ అయ్యా అని చెప్పి రోజు అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది. నా హారం అని చెప్పి ఇంకా రమాదేవి వెళ్ళి చూసుకుంటూ ఉంటుంది. ఇవే కదా చూసుకున్నావా అని చెప్పి హర్షకనే నావే హర్ష నావే అని చెప్పి హారం చూసుకుంటూ రామాదేవి అనుకుంటుంది. అదేంటి అక్కడ వస్తే ఇక్కడ ఏంటి అని చెప్పి రోజు షాక్ అవుతుంది. టెన్షన్ పడుతుంది. అలాగే చూస్తూ ఉంటుంది.